నమస్తే అండి. ఈరోజు మనం కెలాడియం గురించి మాట్లాడుకుందాం అండి. ఈ హోమియోపతి ట్రీట్మెంట్లో ఈ కెలాడియం అనేది చాలా అద్భుతమైన ఔషధం అండి. జనరల్‌గా ఈ కెలాడియం అనేది ఏజ్ ఓల్డ్ పీపుల్ అబోవ్ 60 ఇయర్స్ 60+ ఉన్న వాళ్ళకి ఈ కెలాడియం ఔషధం అనేది ఇస్తూ ఉంటాం. సో జనరల్‌గా దీనికి క్లినికల్ ఇండికేషన్స్ ఏంటి? సో జనరల్‌గా ఇది 200 పొటెన్సీలో కానీ 1 m పొటెన్సీలో కానీ క్లినికల్‌గా మనం ఈ కెలాడియం మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటామండి. సో దీంట్లో ఏంటంటే కంప్లీట్‌గా మనకి పేషెంట్స్ క్లినికల్‌గా మన దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళకి సెక్షువల్ డిజైర్ ఉన్న వాళ్ళు ఆ డిజైర్‌ని యాక్టివేట్ చేయలేరు. సో దీంట్లో ఇది ట్రెమెండస్ నర్వస్ వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఈ నర్వస్ వీక్నెస్ కూడా ఎంతవరకు ఉంటుందంటే మొత్తం జెనటల్ ఆర్గాన్స్ మొత్తం పేల్గా ఫ్లాసిడ్గా అయిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళకి ఆ మైండ్లో ఇనిషియేషన్ వచ్చిన వాళ్ళకి అది మొత్తం ప్రాపర్గా ఎరెక్షన్స్ అనేవి మెయింటైన్ అయ్యే పరిస్థితి కూడా కాదు. ముందు అసలు ప్రాపర్గా వాళ్ళకి డిజైర్ ఉన్న ఎరెక్షన్ అనేది రాదు. సో ఇక్కడ ఈ జెనటల్ ఆర్గాన్స్ బాగా ఫ్లాసిడ్గా అయిపోవటం, పినైల్ సైజ్ అనేది చిన్నగా అయిపోవటం, ఒకవేళ వాళ్ళు ఇంటర్ కోర్స్లో పాల్గొన్న తర్వాత కూడా ఈ సెక్షువల్ లైఫ్లో పాల్గొన్న తర్వాత కూడా వాళ్ళకి ఈ పెనిస్ మీద ఉండే ఫోర్ స్కిన్ ఏదైతే ఉందో పెర్ప్యూస్ ఫోర్ స్కిన్, ఆ స్కిన్ అనేది వెనక రిట్రాక్ట్ అవ్వకపోవటం, బాగా బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉండటం, దాని తర్వాత యూరినల్స్ అంటే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బాగా మంట, యూరిన్ పోసేటప్పుడు కూడా బర్నింగ్ మిక్చరేషన్ అని చెప్తూ ఉంటాం. యూరిన్ పోసేటప్పుడు కూడా విపరీతమైన మంట, దురద, ఇరిటేషన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో వీళ్ళకి మెయిన్ కంప్లైంట్ ఏంటంటే వీళ్ళకి మైండ్లో ఆ ఇనిషియేషన్ ఉన్న అది ప్రాపర్గా ట్రిగ్గర్ అవ్వదు. ఇట్లాంటి వాళ్ళలో ఈ కెలాడియం మెడిసిన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుందండి. దీన్ని మనం నరాల బలహీనతతో అనుకుంటూ ఉంటాం. సో అలాగే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడే వాళ్ళకు కూడా ఈ కెలాడియం ఔషధం అనేది చాలా మంచిగా పనిచేస్తుందని నేను చెప్పదలుచుకున్నానండి. సో వీళ్ళలో ఏంటంటే జెనటల్ ఆర్గన్స్ బాగా ఫ్లాసిడ్గా, బాగా పినైల్ సైజ్ కూడా తగ్గిపోవటం, ఇంటర్ కోర్స్లో పాల్గొన్న తర్వాత ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ అవి రావటం అనేది జనరల్గా ఈ కెలాడియం పీపుల్లో మనం చూస్తూ ఉంటామండి. అలాగే కాకుండా ఈ కొంతమందిలో టోటల్ ఇంపార్టెన్సీ, అసలు వాళ్ళకి ఎరెక్షన్స్ అనేవి రావు, మొత్తం సెక్షువల్ డిజైరే మొత్తం తగ్గిపోతూ ఉంటుంది. అంటే లిబిడో తగ్గిపోతూ ఉంటుంది. అంటే లిబిడో తగ్గిపోవడం కాదు, సెక్షువల్ డిజైర్ తగ్గిపోయేదాన్ని మనం లిబిడో అంటాం కాబట్టి అసలు టోటల్ కంప్లీట్గా వీళ్ళు లిబిడోలోకి అంటే ఆ డిజైర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయిన తర్వాత వీళ్ళు టోటల్గా ఇంపార్టెంట్ అంటే అసలు వీళ్ళకి ఆ ప్రాపర్గా ఇంకా వాళ్ళకి ఎటువంటి సెక్షువల్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ కూడా ఏమీ ఉండదండి. సో దీంట్లో ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన బాడీలో ఒక చల్లదనం అంటే ఫీలింగ్ ఆఫ్ కోల్డ్నెస్ అరౌండ్ ద సెక్షువల్ ఆర్గన్స్, లేదంటే అరికాళ్ళు అరిచేతులు కూడా బాగా చల్లగా అయిపోయి ఎక్కువగా పర్స్పిరేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు బాగా టెన్స్ పీపుల్గా ఉంటూ ఉంటారు, బాగా ప్యానిక్, బాగా యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. దీంట్లో మనం హోమియోపతిక్ భాషలో మాట్లాడుకుంటే నర్వస్ ప్రాస్ట్రేషన్ అని చెప్తూ ఉంటాం. ఈ నరాల బలహీనతతో పాటు తొందరగా అలిసిపోతూ ఉంటారు, ఏమాత్రం ఏ పని చేయలేరు. అలాగే యూరిన్ అంటే ప్రాస్టేట్ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళకి కూడా కెలాడియం అనేది చాలా దివ్య ఔషధంగా చెప్తూ ఉంటాం. సో వీళ్ళకి వాష్రూమ్కి వెళ్ళే వరకు కూడా వీళ్ళు యూరిన్ అనేది రిటైన్ చేయలేరు, యూరిన్ డ్రాప్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటి కండిషన్స్లో కూడా కెలాడియం అనేది చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉంటుందండి. సో వీళ్ళకి ఒంటి మీద చీమలు, దోమలు, జర్రులు పాకినట్టుగా ఒక రకమైన ఫీలింగ్, అంటే ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ క్రాలింగ్ ఆన్ ద బాడీ అని చెప్తుంటాం. ఇట్లాంటి కండిషన్స్లో కూడా ఈ కెలాడియం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుందండి. సో ఇంకోటి మనం మెటీరియా మెడికా భాషలో మాట్లాడుకుంటే ఇంపర్ఫెక్ట్ ఎరెక్షన్స్ అండ్ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ఆఫ్ ద సీమన్ అని చెప్తుంటాం. ఒకవేళ వాళ్ళకి ఎరెక్షన్ వచ్చినా వాళ్ళకి ప్రాపర్గా ఎరెక్షన్ అనేది మెయింటైన్ అవ్వదు, తొందరగా డ్రాప్ అయిపోతూ ఉంటుంది. తొందరగా డ్రాప్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళకి సీమన్ అనేది అప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ప్రాపర్గా వాళ్ళకి ఒక సెక్షువల్ లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతూ ఉంటుంది. కలగనప్పుడు వీళ్ళు ఒక రకమైన డిప్రెషన్లోకి, ఒక రకమైన ఆత్మన్యూన్యత భావానికి, ఒక రకమైన ఇన్సెక్యూరిటీతో ఎవరితో చెప్పుకోవాలో బాధపడక రకరకాల మందులు అనేవి వాళ్ళు మెడికల్ షాప్లో కొని అన్వాంటెడ్ కాంప్లికేషన్స్ అనేది తెచ్చుకోవడం అనేది కెలాడియం పీపుల్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళల్లో మనం చూసుకుంటే గ్లాన్స్ డ్రై రెడ్ అండ్ ఫైన్ డాటెడ్ పాయింట్స్ విచ్ ఆర్ స్టిల్ లైక్ రెడ్ కలర్ ఎరప్షన్స్ అని చెప్తూ ఉంటాం. అంగం ముందు భాగాన్ని బాగా ఎర్రగా వాపులాగా వచ్చేస్తూ ఉంటారు. ఇన్ఫ్లమేటరీ టెండెన్సీస్ అనేవి వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళు ఒకసారి ఇంటర్ కోర్స్లో పాల్గొన్న తర్వాత పర్ఫ్యూస్ రిమైన్స్ బిహైండ్ ద గ్లాన్స్, ఇట్ ఈస్ పెయిన్ఫుల్ అండ్ స్వెల్లన్ అని చెప్తూ ఉంటాం. సో ఒకసారి ఇంటర్ కోర్స్లో పాల్గొన్న తర్వాత పినైల్ ఆర్గన్ అంతా బాగా ఎర్రగా వాపులాగా వచ్చేసి ఆ గ్లాన్స్ ఏరియా అంతా ఎర్రగా వాపులాగా వచ్చేస్తూ ఉంటుంది. సో అది వాళ్ళకి చాలా నొప్పి, బాగా విపరీతమైన ఒక రకమైన ఇరిటేషన్ అనేది వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. స్వెల్లింగ్ ఆఫ్ ద పెర్ప్యూస్ బార్డర్ విత్ స్మార్టింగ్ డ్యూరింగ్ మిక్చురేషన్ అని చెప్తూ ఉంటాం. సో ఈ యూరిన్ పోసేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మంట, ప్రాస్టేటిస్, అర్జెన్సీ టు మిక్చురేషన్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
సో ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ 50+, 60+ తర్వాత కోమార్బిడిటీస్తో బాధపడి ఏ మెడిసిన్ వాడాలో తెలియక, ఎవరితో చెప్పుకోవాలో తెలియక, ఏజ్ వచ్చేసింది నాకు ఇంకా అయిపోయింది అనుకునే వాళ్ళకి కూడా ఈ కెలాడియం ఔషధం అనేది మీరు ఒక ప్రాపర్ హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి మీరు అప్రోచ్ అయ్యి మీకున్న కంప్లైంట్స్ని చెప్పుకుంటే అప్పుడు మీకు ఈ కెలాడియం ఔషధం అనేది ఇండికేట్ అవుతుందా లేదా అనేది వాళ్ళు చూసి ప్రాపర్గా మీకు ఆ మెడిసిన్ అనేది ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతుందండి. నమస్తే. అలాగే కాకుండా కొంతమందికి టొబాకో హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే రెగ్యులర్గా ఆల్కహాల్ తాగే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ కెలాడియం అనేది చాలా ఎక్కువగా మంచిగా పనిచేస్తుంది. అంటే ఈ ఆల్కహాల్ మానేయాలనుకునే వాళ్ళకి కానీ, లేదంటే టొబాకో సిగరెట్ స్మోకింగ్ మానేయాలనుకునే వాళ్ళకి కూడా ఈ కెలాడియం ఔషధం అనేది పనిచేస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా మనం వాడుకుని రెగ్యులర్గా ఫాలో పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్, మెడిటేషన్ అది చేసుకుంటే ఈ కెలాడియం ఔషధం అనేది ఇస్తే హోమియోపతి ద్వారా సో అవి కూడా మనం తగ్గించుకోవచ్చు. మొత్తం పూర్తిగా కూడా కొన్ని కండిషన్స్లో మాన్పించుకోవచ్చు అని ఈ వీడియోలో నేను మన సబ్స్క్రైబర్స్కి నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.